హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా లక్షణాలున్న ప్రయాణికుడిని గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు. తెల్లవారుజామున సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడికి ఫీవర్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై అంబులెన్స్లో గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం అతని శాంపిల్ తీసుకుని పూణే ల్యాబ్కు పంపారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా లక్షణాలు ఉన్న ప్రయాణికుడిని గుర్తించారు ఎయిర్పోర్టు అధికారులు. తెల్లవారుజామున సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడికి ఫీవర్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై అంబులెన్స్లో గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం అతని శాంపిల్ తీసుకుని పూణే ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే అంటే ఈ రోజు ఉదయం సమయంలో కూడా సూడాన్ నుండి వచ్చిన ఒక ప్రయాణికునికి కొంచెం ఫీవర్ లక్షణాలు ఉన్నాయంటూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఏదైతే ఎబోలా వైరస్ ఉంది కాబట్టి ఆఫ్రికా, సూడాన్ ఈ ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఏ విధంగా చికిత్స చేయాలనేది కూడా ఇప్పటికే వారికి నిర్దేశించారు. అంటే గతంలో కూడా ఎబోలా వైరస్ ఆఫ్రికా నుండి వస్తుంది కాబట్టి అది కరోనా కంటే మరింత డేంజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గత 3 నెలల నుండి కూడా అటు భారత వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఎవరు కూడా ఇతర దేశాల నుండి హైదరాబాద్ కు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా తప్పకుండా టెస్టులు చేయించాలి. మరి ప్రత్యేకంగా ఆఫ్రికా, సూడాన్, సోమాలియా ఈ ప్రాంతాల నుండి కూడా వచ్చిన వారికి కూడా తప్పకుండా టెస్టులు నిర్వహించిన తర్వాతనే కూడా వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఒక వ్యక్తి కూడా ఇవాళ తెల్లవారుజామున కూడా సుడాన్ నుండి వచ్చే పరిస్థితి కనిపించింది. అక్కడ ఏదైతే సుడాన్ లో కూడా దాదాపు ఎబోలా వైరస్ కూడా అంత వ్యాపించింది కాబట్టి ఎయిర్పోర్ట్ లో కూడా అతనికి ఫీవరిష్ గా ఉండడంతో వారికి కూడా ప్రధానంగా టెస్టులు చేయడం జరిగింది. ఏదైతే కొంత ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉందని గతంలో అని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అదే విధంగా కొంచెం ఫీవరిష్ ఉండగానే అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే అయితే భారత వైద్య ఆరోగ్య శాఖ నోడల్ కేంద్రంగా ప్రకటించిన గాంధీ హాస్పిటల్ కి హుటానుటిన అంబులెన్స్ లో తరలించారు. అక్కడికి తరలించిన తర్వాత ఏదైతే టెస్టులు చేశారు ఆ టెస్టులు ఇప్పటికే పూణేలో ఉన్న ల్యాబ్ కూడా టెస్టులు పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా క్వారంటైన్ లో ఉంటారంటారని కూడా ఇప్పటికే అధికారులు తెలిసారు. ఏదైతే గాంధీ హాస్పిటల్లో నోడల్ కేంద్రంగా దాదాపు 20 బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా మొదటి పేషెంట్ గా చేరినట్టు అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏదైతే లక్షణాలు గుర్తించేంత వరకు అంటే ఎబోలా వైరస్ ఉందా లేదా అనేది కూడా ల్యాబ్ కు పంపించడం జరిగింది. రిపోర్ట్లు వచ్చిన వెంటనే కూడా ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం తగిన దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. ఏ విధమైన మెడికేషన్ కూడా ఇప్పటికే గాంధీలో కూడా పూర్తిగా సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం తప్పకుండా 12 నుంచి 20 రోజులు క్వారంటైన్ లో ఉంచి దాని తర్వాత కూడా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనా కూడా అటు హైదరాబాద్ లో కూడా అంటే వేరే దేశాల నుండి వచ్చే వారి అందరికి కూడా ఎయిర్పోర్ట్ లోనే ప్రధానంగా స్క్రీనింగ్ చేసే విధాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్క్రీనింగ్ చేసిన అనంతరం కూడా ఒకవేళ ఫీవరిష్ గా కానీ లేకపోతే ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా వెంటనే గాలికి తీసుకొస్తారు. ఒకవేళ ఎలాంటి సమస్య లేకున్నా కూడా ఈ ప్రధానంగా ఈ ఆఫ్రికా ఈ దేశాల నుండి వచ్చిన వారందరికి కూడా తప్పకుండా స్క్రీనింగ్ చేసి బయటకు పంపించే పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే దీని వల్ల కూడా తెలంగాణలో కూడా వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఇది దాదాపుగా కరోనా కంటే కూడా డేంజర్ పరిస్థితి కనిపించిందంటూ కూడా ఇప్పటికే అధికారులు గతంలో కూడా టీవీస్ తో కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎబోలా వైరస్ కనుక ప్రజలకు వస్తే మాత్రం దాదాపుగా కళ్ళల్లో నుండి బ్లడ్ రావడం కానీ,
చెవిలో నుండి బ్లడ్ రావడం కానీ, బ్లడ్ వామిటింగ్స్ కానీ, అలసట కానీ, తలనొప్పి కానీ, సివియర్ ఫీవర్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే దాని వల్ల కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ ఆ ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చిన వారందరికీ ఇలాంటి సిమ్టమ్స్ తప్పకుండా ఎయిర్పోర్ట్ లోనే స్క్రీనింగ్ చేస్తారు. ఇప్పటికే ఒక వ్యక్తిని కూడా గుర్తించారు, కానీ ఆయనను పూర్తిగా మాత్రం అది ఎబోలా వైరస్ ఉందా లేదా అనేది కూడా నిర్ధారించలేదు. కాకపోతే ఫీవరిష్ గా ఉండడంతోనే అయితేనే టెస్టుల కోసం గాంధీ హాస్పిటల్ తరలించారు. అక్కడ నుండి కూడా ఆ టెస్టుల నిమిత్తం బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి. పూణెకు కూడా ల్యాబ్ లో టెస్టుల కోసం పంపించే పరిస్థితి కూడా కనిపించింది సురేష్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.